ఇంతటి దుర్మార్గం ఎవరు చేశారో అందరికీ తెలుసు. కానీ ఈ దారుణంలో ధ్రువ అంకుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని ప్రార్థిస్తున్నాను సతీష్. రావ్ అనేవాడేంటో, ఖాళీ అనేవాడు కన్ఫర్మ్ చేస్తే రావ్ ఇక బయటికి రాడు. ఒకవేళ ఇందులో ధ్రువ ఇన్వాల్వ్మెంట్ కనుకుంటే తను కూడా జైలుకి వెళ్లాల్సిందే. బాబు, 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 లే, తెల్లారింది, లే బాబు. ఏంటి బాబు, రాత్రి ఇక్కడే పడుకుని నిద్రపోయావా? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. విధిరాతను ఎవరూ మార్చలేరు. ఇంటికాడ మీ వాళ్ళు చూస్తుంటారు. పో బాబు. సరే పెద్దయినా, నేను వెళ్తాను. కానీ నాకు సాయం చేస్తావా? ఏంటి బాబు? నా బాబు గుర్తుగా ఒక మొక్క నాటి దాన్ని చూసుకుంటావా? అలాగే బాబు. పోయిన నీ కొడుకు ఎలాగో రాడు. ఆ మొక్కలైనా చూసుకో బాబు. ఇదిగోండి, ఈ డబ్బులు ఉంచండి. నేను అప్పుడప్పుడు వస్తుంటాను. మంచిది బాబు. రే ఆగు. నిన్నటి నుంచి ఆ మట్టి దెబ్బ దగ్గరే పడిచచ్చావా? అది నీ కంటికి మట్టి తిప్పేమో, కానీ నా కంటికి మందిరంలా కనపడుతుంది. రై, చంపేస్తాను. చెత్త మాటలు మాట్లాడారంటే ఏం పోయి కాలం వచ్చిందా నీకు? ఇంత పని చేశావు? నేనేం చేశాను? మనిషి అన్నవాడికి కాస్త మానవత్వం ఉండాలని రియలైజ్ అయ్యాను. మానవత్వం ఉన్నవాడికి బాధ్యత ఉండాలి. నేను నా బాధ్యత నిర్వర్తించాను. ఏంట్రా ఏంట్రా అన్నావు?
బాధ్యత. నువ్వు బాధ్యత నిర్వర్తించడానికి కోమగా ఉండదు నీ పెళ్ళవా? గోతులో పెట్టినవాడు నీ పుట్టినోడా? జాతకాలు తీసుకెళ్లి ముహూర్తాలు పెట్టమన్నప్పుడు తెలీదా మీకు? నగలు తీసుకెళ్లి ఇచ్చిరమ్మన్నప్పుడు తెలీదా? అంటే ముహూర్తాలు పెట్టినంత మాత్రం పెళ్లి సరిపోతుంది అనుకున్నావా? నగలు తీసుకెళ్ళినంత మాత్రాన అది నా ఇంటి కోడలైపోతుంది అనుకున్నావా? చెత్త నా కొడక. మాటలు జాగ్రత్త డాడీ. రైట్ నోర్మై. ఓ పనికి మన దాన్ని మెళ్ళో తాళి కట్టి నా షూ పాలిష్ చేయడానికి కూడా పనికిరాని ఆ నారిగాడిని నాకు వియ్యంకొని చేస్తావా? నారాయణ గారి చేతులు పట్టుకుని మనం వియ్యంకులం అవుదామని బతిమాలినప్పుడు అతనేం ధనవంతుడు కాదు. ఆశ దగ్గరకు వెళ్ళి దొంగేడుపు లేడ్చి మారినట్టు నటించి ఆశను నమ్మించమని నువ్వు నన్ను పంపినప్పుడు ఆ అమ్మాయి మహారాణి కాదు. కాదు కాబట్టే దాన్ని కాటికి పంపాలనుకున్నాను. కానీ బతికి బట్ట కట్టారు. లెక్కలేసుకుని మరి వాళ్ళందరూ లెక్క తీర్చాలనుకున్నాను. ప్లాన్ గీసుకుని మరి వాళ్ళ పతనం చూడాలనుకున్నాను. అదంతా ఆ రోజు నీకు పోసుకొచ్చినట్టుగా చెప్పాను. నువ్వు ఓకే ఓకే అంటూ గంతులేసావు కూడా. అదంతా మర్చిపోయి ఇప్పుడు దాని మెళ్ళ తాళి కడతావరా? నువ్వు వ్యాపారస్తుడివి కదా, నీకు లెక్కలుంటాయి. నీ జీవితం లెక్కల మీదే నడుస్తుంటుంది. అందుకే నీకు మార్పు ఉండదు. నీకు లాభం ఒక్కటే కనిపిస్తుంది. కానీ నా జీవితంలో మార్పు ఉంటుంది. ఆ మార్పుకి మొట్టమొదటి మెట్టే ఆశమెళ్ళలో నేను కట్టిన తాళి. నువ్వు రాత్రికి రాత్రి మహాత్ముడు అయిపోతే మరి నేనేంట్రా? పిచ్చోడ్నా? ఇదంతా నేను ఎవరి కోసం చేశానురా? నీకోసం, నీ స్వార్థం కోసం. నీ తప్పుల నుండి నువ్వు తప్పించుకోవడం కోసం. ఏంట్రా అన్నా? ఏయ్! ఏ కూసావురా? డాడీ! రా, నేను నా స్వార్థం కోసం చేశానా? నేను తప్పు చేస్తే మరి నువ్వు చేసిందేంట్రా? నువ్వు చేసిందేంట్రా? నువ్వు చేసిందే డాడీ! ఏంట్రా? డాడీ! చెప్పు. రేయ్! ఆగండి! రేయ్! రేయ్! నా కక్షలన్నిటికీ కారణం వ్యాపారాలైతే అవి జటిలం కావడానికి కారణం నువ్వు కాదరా? చెప్పు. నువ్వు పాండు కూతురిని ఏడిపించావు. నిన్ను వెనకేసి రావడానికి నేను పాండుని ఎదిరించాను. పాండు నా మీద కక్ష పెంచుకున్నాడు. నా వ్యాపారాలకి అడ్డు తగిలాడు. అంతేకాకుండా ఆశ మొగుడిని చంపావు. నిన్ను కాపాడ్డానికి నీ అన్న ఆ పిల్లను చాటుగా పెట్టి పోషించడం మొదలుపెట్టాడు. వాడే నీ అన్నే ఆశను నీకు కట్టబెట్టాలనుకుంది. నువ్వు ఆశని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే కాని సతీష్ కావేరీల పెళ్లి జరగదు. సతీష్ కావేరీల పెళ్లి జరిగితే కాని వంశీ నాకు వియ్యంకుడు కాడు. ఆ కుటుంబంతో చుట్టరకు ఏర్పడితే కాని వంశీ నా మాట వినడు. ప్రశాంతి తండ్రి హత్య కేసులో నుంచి నేను తప్పించుకోలేను. ఆశకి నీకు పెళ్లి జరిగితేనే కేసు వాదించే వంశీ, సాక్ష్యం చెప్పే నారాయణ నా చేతుల్లో ఉంటారనుకున్నాను. అందుకే ముహూర్తాలు పెట్టించాను. నాటకాలాడి అందరిని చంపేయాలనుకున్నాను. అది నీకు తెలుసుగా. ఈ 3 పెళ్లిళ్ళు పీటల దాకా రాకముందే అందరినీ పాడెక్కించాలనుకున్నాను.
అందుకే పెళ్లిళ్ళు ఫామ్ హౌస్ లో ప్లాన్ చేశాను. సతీష్ని, నిన్ను, రేఖని నాతో పాటే ఉండేలా చూసుకున్నాను. శ్రీనివాస్ కుటుంబం ఇంట్లో నుంచి బయలుదేరగానే వాళ్ళ మాంసపు ముద్దలు చెదిరిపోవాలనుకున్నాను. ఇది జరగాలంటే, పాండు శ్రీనివాసులను ఎదుర్కోవాలంటే నా ఒక్కడ వల్ల కాదని 25 ఏళ్లుగా శ్రీనివాస్ మీద పగతో రగిలిపోతున్న నవరాధావుతో చేతులు కలిపాను. అతనితో ఆ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేయించాను. క్షణక్షణం ఫాలోఅప్ చేసావుగా. అంత ప్లాన్ ప్రకారం జరుగుతుంది కదా అంటూ నా వెంట పడ్డావుగా. మరి ఇప్పుడే రోగం. ఇందులో నా పగ, నా ప్రతీకారం, నా వ్యాపారం, నా స్వార్థంతో పాటు నువ్వు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. నీ వల్లే ఇదంతా జరిగింది. వంశీ, పృథ్వీ, ప్రశాంతిల చావు నేను కోరుకుంటే ఆశ చావు నువ్వు కోరుకున్నావు. మీరందరూ కలిసి ఇంత దారుణం చేశారా? అమ్మ రేఖ, అది కదమ్మ నేను చెప్పేది వినమ్మర. దగ్గరికి రావద్దు. అది కాదు రేఖ, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పొద్దు, నేను చెప్పొద్దు. రేఖ 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 చెప్పేది విను రేఖ. నువ్వేంటో, నీ నిజ స్వరూపం ఏంటో ఇన్నాళ్ళకి నాకు తెలిసింది. రేఖ రేఖ నేను చెప్పేది విను. ఏం నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగిందని నేను చెప్పేది విను. మాట్లాడదు. రావద్దు రేఖ. రావద్దు రేఖ. నా దగ్గరికి ఎవరు రావద్దు. వద్దు వద్దు, మీ నీడలేవి నా మీద పడకూడదు. వద్దు, వెళ్ళిపోండి. మీలాంటి వాళ్ళు బ్రతకూడదు. మీరు బ్రతికితే ఇంకా ఎంత మందిని చంపుతారు. రేఖ రేఖ చెప్పేది రేఖ. అమ్మ రేఖ. రేఖ చెప్పేది రేఖ. రేఖ. రేఖ వద్దు. రేఖ. డాడీ. రేఖ. రేఖ. సతీష్.
పట్టుకోరా రేఖలు పట్టుకో రేఖను పట్టుకో రేఖను బాలు అంబులెన్స్ కు ఫోన్ చేయ బాలు. డాడీ డాడీ రేఖ డాక్టర్ ప్రశాంతి ఎలా ఉంది? షీఈ్ ఫైన్. బట్ లేచి నడవటానికి టైం పడుతుంది. ఏమైంది డాక్టర్? నథింగ్, చెప్పాను కదా, కాస్త టైం కావాలి. మీరేం వరీ కాకండి, నరాలు బాగా దెబ్బతిన్నాయి. ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ రెస్ట్ తీసుకుంటే వీలైనంత త్వరగా రికవరీ అవుతుంది. కానీ తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకాసేపట్లో తనను రూమ్కి షిఫ్ట్ చేస్తాం, మీరెళ్ళి చూడొచ్చు. అంకుల్ అంకుల్ సతీష్ 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 ఏమైంది? సతీష్ ఏం జరిగింది? సతీష్ 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 ఏమైంది? ఏమైంది? సతీష్ 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 ఏమైంది? సతీష్. సతీష్ సతీష్ ఏమైంది? సతీష్ 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 జరిగింది? సతీష్ చెప్పు ఏమైంది? సతీష్ ఏమైంది? సతీష్ సతీష్ ఏమైంది? సతీష్ ఏం జరిగింది? ఈ గాయాలేంటి? చెప్పు సతీష్. సతీష్ ఏమైంది? ఇంట్లో ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. సతీష్ రేఖ 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 రేఖకేమైంది? సతీష్ చెప్పు సతీష్
సతీష్ ఏం జరిగింది? సతీష్ సతీష్ ఈ రక్తం ఏంటి? పృథ్వీ డాక్టర్! డాక్టర్ని పిలువు. ఏమైంది సతీష్? డాక్టర్! సతీష్ రేఖ! ఏమైంది? ఏమైంది? సతీష్ ఏమైంది సతీష్? రేఖ సతీష్ రేఖ సతీష్ రేఖ ఇంట్లోంచి పారిపోయింది. ప్రశాంతి రేఖ అందరినీ షూట్ చేసింది అంటే చాలా బలమైన కారణం ఉంటుంది. ఏం చేశారో బాబాయ్? ఇంతలా రియాక్ట్ అయిందంటే వినకూడని విషయం ఏదో వినే ఉంటుంది. రేఖా ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. నాకెందుకు భయంగా ఉంది.